దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేయ్యా నిన్ను చేరగా చింతలన్నీ దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేయ్యా నిన్ను చేరగా చింతలన్నీ దేవుడవేసయ్యా నాకున్న పారందరూ నన్ను విడచిపోయినను నాకున్న పారందరూ నన్ను విడచిపోయినను నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా కన్నీరు విడుదలయ్యా నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా కన్నీరు విడుదలయ్యా ఎంత మంచి దేవుడవయ్యా నువ్వెంత మంచి దేవుడవయ్యా చింతలన్నీ తీరేయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవయ్యా నా చింతలన్నీ తీరేయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవయ్యా నీవు లేకుండా నువ్వెంత మంచి దేవుడవయ్యా చింతలన్నీ తీరేయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవయ్యా నా చింతలన్నీ తీరేయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవయ్యా హల్లెలూయా. ఒక భక్తుడు సేవకుడు ఏమన్నాడంటే క్రైస్తవులు అబద్ధాలు ఆడరు కానీ అబద్ధాలు పాడతారు. పాటలు పాడే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలా అని చెప్పినాడు. అప్పుడు ఆ మెసేజ్ ఉన్నప్పుడు నేను ఉంటే నాకు భయం వేసింది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు లేకుండా నేను ఈ లోకంలో ఉండలేనయ్యా. నిజంగా పద్మాత నువ్వు వేసుకోవడం లేకుండా ఈ లోకంలో ఉండలేవా? అట్లుంటేనే కదా పాడాల్సింది. కాబట్టి పాటలు పాడే వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్త, అబద్ధాలు పడకండి, అందరితో అబద్ధాలు చెప్పేయకండి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటాను కదా. దేవుడు లేకపోయినా బ్రతుకుతున్నాము అన్నట్టుగా ఉంటారు కొంతమంది. కానీ దేవా ఈ భక్తుడు అంత లీనమయ్యి అంతగా రాస్తున్నాడు, నేను కూడా నువ్వు లేకుండా బతకలేనంతగా నేను ప్రేమిస్తూ బ్రతకాలి అని హృదయం అనుకుంటూ పాడితే దేవుని దగ్గర అది యాక్సెప్ట్ అవుతుంది.
నేను మనిషిన దాని మరువనన్న ప్రేమ, నేను విడిచిన దాని నన్ను పిలువనన్న ప్రేమ, నేను మనిషిన దాని నేను విడిచిన దాని నన్ను పిలువనన్న ప్రేమ, నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తనలో నన్ను దాచుకున్న ప్రేమ, నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తనలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, మారనిది మరువనిది తీరనిది ఎడబాయనిది, మారనిది మరువనిది తీరనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే పట్టుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే పట్టుకున్న ప్రేమ, తన చేతుల్లో పెట్టుకున్న ప్రేమ, నన్ను దాచుకున్న ప్రేమ, తన చేతుల్లో పెట్టుకున్న ప్రేమ, నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, మారనిది మరువనిది తీరనిది ఎడబాయనిది, మారనిది మరువనిది తీరనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక చిన్న వాక్య భాగం చదువుకుందాం. యోహాను సువార్త సమయంలో ప్రభువును స్తుతించుటకు, ఆరాధించుటకు, ఘనపరచుటకు మీరు ఇచ్చిన కృపనంతటి బట్టి మీకు స్తోత్రాలు యేసు ప్రభువా. మీరు మాకు ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. భారతీయులంగా యేసయ్యా మీరు ఇచ్చిన స్వతంత్రాన్ని బట్టి నిజంగా మేము సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాం యేసు ప్రభువా. లార్డ్ జీసస్, కానీ నిజమైన స్వతంత్రంలోకి ప్రభా తండ్రి స్వాతంత్రాన్ని ఇచ్చే గొప్ప దేవుడు గనుక యేసు ప్రభా మీ వైపు చూస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను యేసు ప్రభా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు రక్త ప్రోక్షణ కిందకి తెస్తూ ఉండగా మీ రక్తంలో మమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి ప్రభు. మీ ఆత్మ చేత అభిషేకించండి. బలమైన అభిషేకం మా మీద నిలిచిన కృపను అనుగ్రహించండి. మేమున్న ప్రాంగణములు మీ రక్తం చేత పరిశుద్ధపరిచి ఆత్మలో తండ్రి యేసు ప్రభు మేము ఆనందించినట్లు కృపను అనుగ్రహించండి. నిలబడిన నీ దాసుని మరొకసారి మీ సెలవు చాటును మరుగుపరచి తండ్రి బలహీనైన నన్ను యేసు ప్రభు మాటలాటకు తండ్రి చేతగానటువంటి నన్ను యేసు ప్రభు నైనా మీరు నిలబెట్టినందుకు స్తోత్రాలు గెలుస్తూ నా పెదవులను, నా నోటిని, నా స్వరాన్ని, నా తలుపులను యేసు ప్రభు నైనా మీరు మూర్చి తండ్రి ప్రభు హృదయంలో నుంచి నోట నుంచి వచ్చే ప్రతి మాటను తండ్రి ఆత్మచేత పుటం వేసి మా హృదయములకు, మా జీవితములకు తండ్రి ప్రభా అదే రీతిగా ఈ లోకానికి ప్రభు, ఈ దేశానికి తండ్రి మేము తండ్రి ఒక ఆశీర్వాదకరంగా, ఒక వెలుగుగా ఉండే గొప్ప కృపను ప్రసాదించవలసిందిగా బ్రతిమలాడుతూ యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రియమైన వాళ్ళారా, ఈరోజు
ఓకే 80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాం కదా. గమనించినట్లయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు ఇప్పటికీ 85 సంవత్సరాలు అయిందని చెప్తూ ఉన్నాం. గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, మనము దేవుడు చెప్తున్నాడు, మీరు స్వతంత్రులుగా ఉండటకే పిలువబడితిరి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళరా. సో మనకు స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం, కానీ యాక్చువల్లీ ఆర్ వి ఫ్రీ? మనకు నిజంగా స్వతంత్రం వచ్చిందా? గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, మనకు స్వతంత్రం వచ్చింది, కానీ కొన్ని విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. సో ఏమంటాం, మత స్వేచ్ఛ, లేకపోతే మన యొక్క మాట స్వేచ్ఛ కదా, ఈ రీతిగా గమనించినట్లయితే స్వతంత్రం లేకుండా చేస్తున్నట్లుగా, లేకపోతే స్వతంత్రాన్ని కోల్పోయినట్లుగా మనం ఫీల్ అవుతున్నాం. అంటే మనకు ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయటానికి వీలు లేకుండా కూడా ఉంటున్నట్టుగా చూస్తాం. స్వతంత్రం అని చెప్పుకుంటూ ఉన్నాం, కానీ స్టిల్ వీఆర్ ఇన్ సమ్ బాండేజెస్, మనం ఇంకా కొంచెం బంధకాల్లో ఉంటున్నాము అని మనము అర్థం చేసుకోగలుగుతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ గమనించినట్లయితే సరే, భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తే ఆర్ వి రియల్లీ ఫ్రీ? మనం నిజంగా స్వతంత్రమా అంటే మన హృదయం నిజంగా స్వతంత్రంగా ఉండగలుగుతుందా అంటే ఒక విధంగా కాదని చెప్పాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మన దేశానికి దాదాపు ఎప్పుడు 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. దానికోసం అనేక మంది పోరాడారు కదా, అనేక మంది తమ యొక్క జీవితాలను వదులుకున్నారు, తమ ఆర్థిక స్థితులను వదులుకున్నారు. గమనించినట్లయితే తమ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను కూడా వదులుకొని ఏం చేశారంటే దేశం కోసం పోరాడే స్వతంత్రాన్ని తెచ్చారు. వారందరినీ మనం గుర్తు చేసుకుంటున్నాం. వారందరి చేసినటువంటి ఒక త్యాగాల ద్వారా మనకు స్వతంత్రం వచ్చింది బ్రిటిషర్స్ నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదే రీతిగా గమనించినట్లయితే కొన్ని దేశాలకు కూడా ఏ రీతిగా స్వతంత్రం వచ్చినట్టుగా మనం చూస్తాం. ముఖ్యంగా గమనించినట్లయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందినట్లుగా, స్వతంత్రులుగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యూదులు బబులోని చెర నుంచి బయటకు తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వాళ్ళని బయటకు తీసుకుని వచ్చాడు. ఈ రీతిగా గమనించినట్లయితే ప్రతి దేశం కూడా, లేకపోతే ఒక నేషన్, లేకపోతే ఒక జాతి ఏమవుతుందంటే కొన్నిసార్లు బాండేజెస్ గురి కావటం, తర్వాత విడుదల పొందటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇది ఒక పొలిటికల్ లేకపోతే సమాజానికి సంబంధించిన విషయం. కానీ వ్యక్తిగతంగా గమనించినట్లయితే ఆదాం మొదలుకొని ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు బంధకాల్లో ఉన్నారని బైబిల్ చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో మీరు ఫ్రీ అనుకుంటున్నారు, కానీ యాక్చువల్లీ యు ఆర్ నాట్ ఫ్రీ. సో భారతదేశం స్వతంత్రం వచ్చింది, కానీ దాని వ్యక్తిగత గమనించినట్లయితే వీఆర్ ఇన్ సో మెనీ బాండేజెస్. మనం ఎన్నో బంధకాల్లో మనం ఉంటున్నాం, ఎంతో చైన్స్ లో ఒకవేళ మనం బంధించబడి ఉంటున్నామని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో గమనించినట్లయితే అంటే బంధకాల్లో ఉన్న వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది యాక్చువల్ గా స్లేవరీ అంటే ఏంటో, లేకపోతే బానిసత్వం అంటే ఏంటో కదా. బానిసత్వంలో లేకుండా ఉన్న వారికి బంధకం అంటే తెలియదు, బానిసత్వం అంటే కూడా తెలియదు. మనం ఊరికి వింటామంటే ఈ రీతిగా ఉంటుందా, బానిసలు అంటే ఈ రీతిగా ఉంటా తెలుస్తుంది. కానీ బానిస బ్రతుకులో జీవించిన వారికి మాత్రమే బానిసత్వం అంటే ఏంటో తెలుస్తుంది. జోసెఫ్ అడిగితే చెప్తాడు బానిసత్వం అంటే ఏంటో కదా. జోసెఫ్ బాగా తెలుసు, ఎందుకంటే బానిసగా అమ్మబడ్డాడు కదా. ఇశ్రాయేలీలు బానిసలుగా కొనిపోబడ్డారు. ఎక్కడికి? బబులోను దేశానికి. ఇశ్రాయేలీలకు తెలుసు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, ఇశ్రాయేలీలకు తెలుసు కదా. యూదులకు తెలుసు బబులోను దేశంలో ఏ రీతిగా బంధకాల్లో ఉంటూ ఉన్నారు. కానీ మనకేంటంటే మనకు తెలియదు. యాక్చువల్ గా మన పూర్వీకులు వాళ్ళ బంధకాల్లో ఉన్నారు, బ్రిటిషర్స్ ఆ యొక్క బంధకాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు పోరాటం చేశారు. పోరాట ఫలితంగా మనకు వచ్చింది. కానీ యాక్చువల్ గా ఆ కాలంలో మనం ఏ రీతిగా ఉండే వాళ్ళమో మనం కేవలం వినడం వరకే తెలుసు, కానీ ఆ రీతిగా మనం జీవించలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే మనకు పూర్తిగా బంధకాలు అంటే తెలియవు, పూర్తిగా సంఖ్యలు అంటే తెలియవు, పూర్తిగా లేకపోతే విడుదల అంటే కూడా మనకు తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజానికి దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, మనం ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. అట్లా గమనించినట్లయితే మన ఊరికే చదువుతాం, కానీ దాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకోలేము, పూర్తిగా దాన్ని మనం అర్థం చేసుకోలేము, పూర్తిగా డైజెస్ట్ చేసుకునే దాంట్లో మనం జీవించలేము ప్రియమైన దేవుని బిడ్డలారా. బైబిల్ చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మనం కూడా వ్యక్తిగతంగా గమనించినట్లయితే బైబిల్ చెప్తూ ఉంది, పాపము చేయి ప్రతి వాడు ఏందంట పాపానికి దాసుడని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. గమనించినట్లయితే ఆదికాండం 4వ అధ్యాయంలో
దేవుడు కయ్యనుతో ఒక చక్కటి మాట చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందాం. నీవు సత్క్రియ చేసిన ఎడల ఆ, తలనెత్తుకొనవా, ఆ, సత్క్రియ చేయని ఎడల బాకిట పాపము పొంచిండును. ఉమ్. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అనెను. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. అంటే సో నువ్వు పాపం చేస్తే నువ్వు ఏంటంటే పాపానికి ఏమవుతావంటే యాక్చువల్గా పాపం నువ్వు దాన్ని ఏలుదు అని చెప్తున్నాడు. కానీ యాక్చువల్ గమనించినట్లయితే ఏలినట్టుగా అంటే పాపాన్ని ఏలినట్టుగా కనపడుతుంది, కానీ పాపానికి సంపూర్ణంగా దాసుడైపోయి ఏం చేస్తున్నాడంటే పాపము చెప్పిన రీతిగా, హృదయము చెప్పిన రీతిగా, కళ్ళు చెప్పిన రీతిగా, మనసుకు మెచ్చిన రీతిగా ఏం చేస్తున్నాడు మనిషి పాపం చేస్తూ పోవడం చూస్తాం. అందుకే మీరు యేసు ప్రభు దాన్ని డెఫినేషన్ కొద్దిగా దాన్ని సరి చేసినట్టుగా చూస్తాం. మీరు పాపం చేసినట్ల పౌలు చెప్తాడు, మీరు పాపం చేసినట్లయితే పాపానికి మీరు దాసులు అని యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో క్లుప్తంగా ఒక 4 అంశాల మీ దగ్గర నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. యాక్చువల్ గా ఫ్రీడమ్ అంటే ఏంటి, యాక్చువల్ స్వాతంత్రం లేకపోతే ట్రూ ఫ్రీడమ్, నిజమైనటువంటి స్వతంత్రం అంటే ఏంటో కొద్దిసేపు మీకు చెప్పాలని ఆశపడతాను. నిజమైన స్వతంత్రం అంటే ఏంటంటే, ఇదిగో ఇండియాలో నాకు స్వతంత్రం ఉంది కాబట్టి నాకు ఇష్టమైనట్టుగా నేను మాట్లాడతాను అనే దానికి లేదు. నాకు స్వతంత్రం ఉంది కాబట్టి నాకు ఇష్టమైనట్టుగా నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను అనే దానికి లేదు. There are certain rules and regulations. There is a constitution కదా. కాన్స్టిట్యూషన్ కు మనం లోబడి ఉండాలి. గమనించినట్లయితే ఇండియాలో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి, మనం భారతీయులం కాబట్టి, భారతీయ సంస్కృతికి తగినట్టుగా, భారతీయ కాన్స్టిట్యూషన్ కు తగినట్టుగా, రాజ్యాంగానికి తగినట్టుగా మనం జీవించాలి. రాజ్యాంగాన్ని వైలేట్ చేయడానికి ఎంత మాత్రం కూడా మనకు అధికారం లేదు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవునులారా, నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను అని మనము చేయడానికి లేదు. నా ఇష్టం వచ్చినట్టుగా నేను సౌండ్ పెట్టుకొని చూస్తానంటే పక్కింటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు కదా. గమనించినట్లయితే నా ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తానంటే ట్రాఫిక్ రూల్స్ పట్టుకుంటాయి. నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఇది చేస్తాను అది చేస్తానంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. రాజ్యాంగబద్ధంగా మనము జీవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా గమనించినట్లయితే ఆత్మీయంగా గమనించినట్లయితే దేవుడు కూడా మనకి ఏం చేస్తాడంటే ఒక రాజ్యాంగం లేకపోతే ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ధర్మశాస్త్రానికి రూల్స్ కు అనుకూలంగా మనం జీవించాలి. ఆ ధర్మశాస్త్రానికి లోబడి జీవించలేకపోతూ ఉన్నారు, పాపములో పడిపోతున్నారు. అందుకే బైబిల్లో రాయబడింది, ధర్మశాస్త్రం ఏం చేసిందంటే మానవుల్ని ఏం చేసిందంటే పట్టి బంధించింది అని బైబిల్లో రాయబడింది. ధర్మశాస్త్రం మానవులు పట్టి బంధించింది, దాన్ని అమలు చేయలేకపోతూ ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అమలు చేయలేకపోతూ ఉంటే యేసు ప్రభు వచ్చి ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రాన్ని తనలో సంపూర్ణంగా నెరవేర్చి ఇప్పుడు యేసునందున్న వారికి దేవుడు ఏం చేస్తాడంటే ఫ్రీడమ్ ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ వెరీ క్లియర్లీ. ధర్మశాస్త్రాన్ని, అందుకే నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు కానీ ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికే వచ్చాను అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయాడు. ఎందుకంటే బైబిల్లో చాలా క్లియర్ గా రాయబడింది, ధర్మశాస్త్రం వారి మీద ఏమైందంట ఒక దండం లాగా ఉండిందంట, ఒక బంధకం లాగా ఉండిందంట, ఒక భారం లాగా ఉండిందంట. దాన్ని నెరవేర్చలేకపోతూ ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే శాస్త్రులు పరిశీలు సైతం ఏం చేస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నారు కానీ అలా జీవించలేకపోతూ ఉన్నారని వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు యేసు ప్రభువుకు, మీరు గమనించినట్లయితే. కాబట్టి యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇదిగో వాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్పేది చేయండి, వాళ్ళు చేసేది చేయొద్దని యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. చివరికి ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వ్యక్తి ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ధర్మాంగ లేకపోతే ఏమంటారు దాన్ని, రాజ్యాంగం కావచ్చు, ఒక ధర్మశాస్త్రం కావచ్చు, ఒక ధర్మశాస్త్రం కావచ్చు, ప్రియమైన సంపూర్ణంగా నెరవేర్చినటువంటి ప్రభు యేసు. అందుకే యేసు ప్రభు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనేది. అందుకు యాక్చువల్ గా యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు కాబట్టి యేసు ప్రభులో ఉన్న ప్రతి ఒక్కరు ఏంటంటే యేసు ప్రభు నందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూసినట్లయితే, ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఒకప్పుడు కాదు, ఒకప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళమే. కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి ఏకైక వ్యక్తి ఈ లోకంలో ఎవరంటే, దైవ కుమారుడుగా ఈ లోకంలో జన్మించినటువంటి యేసు ప్రభు ఒక్కడే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా A to Z ఇన్ టోటో నెరవేర్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే
యేసు ప్రభులోకి వచ్చినట్లయితే మనం ధర్మశాస్త్రం కిందికి మనం రాలేదు, కానీ మనం యేసు ప్రభులో ఉన్నాం కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి మనం ఏం చదువుతున్నాం, విడుదల పొందుతూ ఉన్నామని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సరే, ఈ సాయంకాల సమయంలో 4 అంశాలు క్లుప్తంగా మీ దగ్గర నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నా. గమనించినట్లయితే ప్రియమైన దేవుని ద్వారా, సో స్వతంత్రం పొందినటువంటి మనము మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు, కానీ స్వతంత్రం ఎప్పుడు కూడా మనకేం చేస్తుందంటే ఒక రెస్పాన్సిబిలిటీని ఇవ్వటం ప్రారంభిస్తుంది, ఒక బాధ్యతని ఇవ్వటం ప్రారంభిస్తుంది. స్వతంత్రుడుగా ఉన్న ప్రతి వ్యక్తి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. మొట్టమొదటి ఆత్మీయత నేను మీ దగ్గర తీసుకొని వస్తున్నా. ఎవరైతే నేను స్వతంత్రుని అని చెప్పుకుంటాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి ఒక బాధ్యత ఉంటుంది. సో మనం ఇప్పుడు సపోజ్ మన భారతీయులంగా మనము స్వతంత్రాన్ని అనుభవించడానికి అర్హతలు ఏంటంటే, మొట్టమొదటిగా మనకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. భారతదేశాన్ని నిర్మించుకోవటం, భారతదేశానికి సేవ చేయటం, భారతదేశాన్ని అప్లిఫ్ట్ చేయటం. గమనించినట్లయితే మనకు చేతనైనంత వరకు దేశాన్ని దోచుకోవడం కాదు, కానీ దేశానికి మనం ఏమి ఇవ్వగలము, దేశాన్ని ఏ రీతిగా మనం నిర్మించుకోగలము. ప్రియమైన వాళ్ళరా, దేశాన్ని నిర్మించుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి, దేశానికి సేవ చేయాలి. ముఖ్యంగా 3 గమనించినట్లయితే ప్రేమ, ఈ 3 కూడా రెస్పాన్సిబిలిటీలో భాగం అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 కూడా చేయకుండా నేను స్వతంత్రుణ్ణి నా ఇష్టానుసారంగా చేస్తానంటే భారతదేశ రాజ్యాంగం ఒప్పుకోదు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. రాజ్యాంగం కూడా అదే చెప్తూ ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న ప్రతి కాన్స్టిట్యూషన్, ఈ లోకంలో ఉన్న ప్రతి కాన్స్టిట్యూషన్ ఆధారం ఏంటంటే బైబిలే. యాక్చువల్ గా ప్రతి కాన్స్టిట్యూషన్ ఏ దేశమన్నా తీసుకోండి, గమనించినట్లయితే ఆ దేశానికి బేస్ ఏంటి అంటే బైబిల్, కాన్స్టిట్యూషన్. ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్ ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకుని ప్రతి కాన్స్టిట్యూషన్ కూడా రాయబడింది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ప్రియమైన వారు గమనించినట్లయితే ఇట్ హాస్ బీన్ బ్రాట్ ఫ్రమ్ సమ్ అదర్ కంట్రీస్. ఆ సమ్ అదర్ కంట్రీస్ ఎక్కడ నుంచి చేసుకున్నాయి? ధర్మశాస్త్రం నుంచి తీసుకున్నాయి. గుర్తుపెట్టుకోవాలి. అంటే బేసికల్ గా ఏంటంటే ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ బిల్ట్ అపాన్ ధర్మశాస్త్రం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మనకు ఈ రెస్పాన్సిబిలిటీ అనేది తెలియదు. రెస్పాన్సిబుల్ గా నేను జీవించలేకపోతూ ఉన్నాను. భారతదేశ నిర్మాణానికి నేను ఉపయోగపడను, భారతదేశాన్ని కాపాడుకోవటంలో నేను ఉపయోగపడ్డాను, భారతదేశానికి సేవ కూడా చేయను అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను స్వతంత్రుడని చెప్పుకోవడానికి మనకు అర్హత లేదని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం మాట్లాడుతుంది. దయచేసి గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు, నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గల వాడనై నా స్వజాతిలలో నా సమాన వయస్సులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందిన వారిని నా నడవటని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేము కనకైనను వెళ్ళునలేదు. కానీ వెంటనే ప్రేమ వాళ్ళకి మనం గమనించినట్లయితే ఇంగ్లీష్ లో చాలా బ్యూటిఫుల్ గా రాయబడింది. ఏంటంటే ఇదిగో నేను ధర్మశాస్త్రానికి పౌలు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను ఇంతకు ముందు పూర్వకం ఈ రీతిగా ఉన్నాను, కానీ ఎప్పుడైతే నేను దేవుళ్ళకి వచ్చానో నాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది అని పౌలు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ? ఒకప్పుడు ఏంటంటే బాధ్యత రహితంగా, లేకపోతే గమనించినట్టయితే అదే నిజమైనట్టు ధర్మశాస్త్రం నమ్ముకుని ఏం చేస్తా, హింసించాడంట, దూషించాడంట, ఇష్టానుసారంగా ప్రవర్తించాను అని పౌలు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత దేవునిలో ఏ రీతిగా ప్రేమించాలో, ఏ రీతిగా నిర్మించాలో, ఏ రీతిగా కాపాడాలో నేను నేర్చుకున్నానని పౌలు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, సో దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చారంటే ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ మన ద్వారా నెరవేర్చబడాలి. ఆ పర్పస్ నీ ద్వారా, నా ద్వారా నెరవేర్చబడాలి. ప్రేమైన వాళ్ళరా, నాకు ఇష్టం వచ్చింది నేను ఏదైనా చేస్తాననేది కాదు. కానీ గమనించినట్లయితే సరైన
యాక్చువల్ గా డెఫినేషన్ ఏంటంటే స్వతంత్రం అంటే నేను వల్లరా సరైనది చేయటానికి నాకు స్వతంత్రం ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏదైనా ఒక గుడ్ థింగ్ చేయటానికి నాకు ఫ్రీడమ్ ఉంది అనేదే నిజమైనటువంటి స్వతంత్రం. గమనించినట్టయితే నాకు ఇష్టం వచ్చింది చేస్తారనే స్వతంత్రం కాదు, కానీ ఇదిగో ఒక చక్కటి ఏమంటారు ఒక మంచి పని చేయటానికి, ఒక విధంగా చెప్పాలంటే ఒక మంచి పని చేయటానికి నాకు ఫ్రీడమ్ ఉంది. నేను మంచి పని చేస్తానంటే దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయడానికి వీలు లేదు ప్రియమైన దేవుని ద్వారా. సో ఒక మంచి పని చేయటానికి నాకు సర్వ స్వతంత్రము ఉంది అని చెప్పుకోవటమే నిజమైనటువంటి స్వతంత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే యేసుప్రభు చెప్తాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యేసుప్రభు 8వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసలమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏలా చెప్పుచున్నామని ఆయనతో అనేది. మనం గమనించినట్లయితే మీరు మొట్టమొదటి ఏంటంట, మీరు సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. సత్యం ఏం చెప్తుంది? యు ఆర్ ఇన్ బట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బానిసకు పుట్టినప్పటి నుంచి బానిసగా ఉన్నాడు అనుకోండి, వాడేమనుకుంటాడు, నా బ్రతికింతేనేమో అనుకుంటాడు, అవునా కాదా? సో పుట్టినప్పటి నుంచి బానిసగా ఉన్నటువంటి వ్యక్తి నా బ్రతికింతే, నేను ఇలాగే జీవించాలి అనుకుంటాడు. కానీ సత్యం తెలియజేస్తుంది ఏంటంటే, అరే నువ్వు బానిసవు కాదురా, నువ్వు పుట్టింది దేవుడి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు నిన్ను సృష్టించాడు. నువ్వు బానిసగా నువ్వు అనుకుంటున్నావు, కానీ బట్ నీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, నీకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నీకంటూ ఒక నిజమైనటువంటి ఒక స్వతంత్రం ఉంది అని తెలియజేసుకోవటం, అది నిజమైనటువంటి అదే ఫస్ట్ ట్రూత్ తెలుసుకోవాలి. ట్రూత్ తెలుసుకుంటే వాడు బానిస అని మనకి తెలియబడుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంట, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. అందుకే బైబిల్లో రాయబడింది ఏంటంటే, నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడు, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు. అది నిజం, అది సత్యం. ఆ సత్యం నుంచి ప్రియమైన వాళ్ళారా గమనించినట్లయితే, ఎప్పుడైతే మనం పాపులమని తెలుసుకుంటామో మనం ఏం చేస్తాం? సో మనం నీతిమంతులుగా మార్చబడ్డానికి మార్గం ఏందో వెతుకుతాం. ఆ మార్గం యేసు ప్రభువుని అని తెలుసుకున్న తర్వాత యేసు ప్రభువుకి రావటం, మన స్వతంత్రులుగా మార్చబడ్డమని మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఫ్రీడమ్ స్టార్ట్స్ విత్ ద ట్రూత్. మనకు సత్యం తెలియకపోతే ఫ్రీడమ్ అనేది తెలియదు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం బానిసలము అని గుర్తించాలి. బానిసలమని గుర్తించిన తర్వాత అది సత్యము. ఆ సత్యములోనికి వచ్చిన తర్వాత ఏం చేస్తాను? సత్యం మనల్ని సెటల్స్ ఫ్రీ, మనల్ని ఫ్రీ చేయటం ప్రారంభిస్తుంది. గమనించినట్లయితే ఎందుకు మనకు ఉద్యమాలు జరిగినాయి? కారణం ఏంటంటే, మన పెద్దలు, మన పూర్వీకులు అరే మన బానిస బతుకు బతుకుతున్నాం, మన దేశంలో మన బానిస బతుకు బతుకున్నామని తెలుసుకున్నారు మొట్టమొదటిగా. అందుకే మా దేశంలో మీ పెత్తనం ఏంది అని ఏం చేశారు? వాళ్ళు ఉద్యమం చేయటం ప్రారంభించారు, స్వతంత్ర పోరాటం చేయటం ప్రారంభించారు. ప్రియమైన వాళ్ళారా, అహింసావాదాన్ని తీసుకొని వచ్చాడు. గమనించినట్లయితే ఆ రీతిగా గమనించే సత్యాన్ని, అందుకే మహాత్మా గాంధీ చెప్తాడు, సత్యం మమ్మల్ని స్వతంత్రంగా చేస్తుందని మహాత్మా గాంధీ చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వై we were able to become a free country అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఇది ప్రతి ఒక్కరికి అన్వయించుకోవాలి. ఒక దేశానికి మాత్రమే కాదు, ఒక కుటుంబానికి సైతం, ఒక సమాజానికి సైతం, గమనించినట్లయితే ఒక వ్యక్తిగత జీవితానికి సైతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశం విడిపించబడిందని కుటుంబాలు విడిపించబడలేదు. ఇంకా గమనించాలి, మీరు గమనించండి, కొన్ని కుటుంబాలు ఇంకా బానిస బ్రతుకులోనే ఉంటున్నాయి, వాళ్ళకు ఇంకా తెలియదు. ప్రియమైన వాళ్ళరా, కొంతమందికి ప్రభుత్వం పెట్టిన స్కీమ్స్ కూడా తెలియదు, తెలుసా ఇప్పటికి కూడా. గమనించినట్లయితే వాళ్ళకి స్కీమ్స్ తెలిస్తే ఆ స్కీమ్స్ వాళ్ళు ఏం చేసుకుంటారు? వాడుకోవటం ప్రారంభిస్తారు. కొంతమందికి అంటే వాళ్ళని విడుదల చేయడానికి ప్రభుత్వం పెట్టిన స్కీమ్స్ కూడా తెలియనటువంటి స్థితిలో కొంతమంది ఉంటున్నారు. అంటే సత్యం ఇంకా తెలియటం లేదు, సత్యం తెలియట్లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? అలాగా బానిస బతుకుతూనే ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, గమనించినట్లయితే అలా కుటుంబాలకు కావచ్చు, లేకపోతే ఒక సమాజం కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇంకా వ్యక్తిగతంగా గమనించినట్లయితే నేను బాగున్నానులే అని మనం అనుకోవడం కాదు, కానీ నేను యాక్చువల్లీ ఏంటి, నా పరిస్థితి ఏంటి అని తెలుసుకోగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము స్వతంత్రులు అవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎవరు తెలియజేస్తున్నారంటే దేవుని వాక్యం తెలియజేస్తున్నాం. ప్రభు దగ్గరికి దేవుని వాక్యానికి వచ్చినప్పుడే తెలుస్తుంది. మనం చూస్తాం కదా, యెషయా గ్రంథంలో గమనించినట్లయితే 1వ అధ్యాయం 6వ వచనంలో యెషయా ఏం చేశాడంట? దేవుని చూచాడంట. దేవుని చూచిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాడు, అయ్యో, 6వ వచనంలో అంటున్నాడు, అయ్యో
అరకాల మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు, ఎక్కడ చూసినాను గాయములు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం 5వ వచనం చదువుకుందాం. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసించుచున్నాను, నేను నశించి తిని రాజును సైన్యముపతి యెహోవా నేను కన్నులారా చూచుతున్నాను. చూడండి ప్రేమ వాళ్ళరా, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని చూడడం ప్రారంభించాడో, సత్యవంతుడైన దేవుని ఎప్పుడైతే చూడడం ప్రారంభించాడో, యెషయాకు అప్పుడు తెలిసింది. ఏమని తెలిసింది? అయ్యో నేను పాపిని, అపవిత్రమైన పెదవులు గల వారిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తూ ఉన్నాను, నేను నశిస్తూ ఉన్నాను అని అనుకున్నాడు ప్రేమైన దేవుడు. అందుకే ఒక వ్యక్తి ఎప్పుడైతే వాక్యం దగ్గరికి రావటం ప్రారంభిస్తాడో, వాక్యమైనటువంటి దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకోవటం ప్రారంభిస్తాడో, అప్పుడు మన నిజ స్థితి వెళ్ళటం ప్రారంభిస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. యెషయా అక్కడ తెలుసుకున్నాడు, దేవుణ్ణి చూచాడు. దేవుని దగ్గర దేవుడు ఎంత పవిత్రుడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత మహోన్నతుడో, ఎంత జీవం గలవాడో, ప్రేమ వాళ్ళరా, సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో ఉన్నటువంటి ఆ దేవుడిని నేను చూచాను, నేను ఎంత దీనమైన బ్రతుకులో నేను జీవిస్తున్నానని తెలుసుకోవటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని చూడటం ప్రారంభిస్తాడో, అప్పుడు ఏమవుతుందంటే అతని యొక్క వ్యక్తిగత పరిస్థితి తెలియటం ప్రారంభిస్తుంది. సో మన జీవితాల్లో కూడా ఇప్పుడు మనం దేవుని చూడలేం కాబట్టి, ఆ దేవుని చూపించడానికి ఎవరు వచ్చారు మన దగ్గరికి? యేసు ప్రభు, వాక్యమే అయినటువంటి దేవుడు శరీరాకృతిలో గమనించినట్లయితే సశరీరుడుగా మన మధ్యకు వచ్చెను అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆయన్ను చూచినప్పుడు, వాక్యమైనటువంటి దేవుణ్ణి మనం చూచినప్పుడు మన పరిస్థితి ఎంతో తేడతల్లం అవుతుంది. అప్పుడు మనం ఏమవుతాం అంటే మనం ఫ్రీ కావటానికి ఇష్టపడతామని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో వ్యక్తిగతంగా కావచ్చు, ఒక ఫ్యామిలీ పరంగా, ఒక సామాజిక పరంగా, ఇంకా గమనించినట్లయితే ఒక నేషన్ సైతం ఫ్రీ కావాలంటే వాళ్ళు మొట్టమొదటిగా సత్యం తెలుసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే నేను చెప్పే సత్యం ఏంటంటే పొలిటికల్ ఫ్రీడమ్ కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పొలిటికల్ ఫ్రీడమ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వ్యక్తిగత స్పిరిచువల్ ఫ్రీడమ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, సో హృదయం మోసకరమైనది, అన్నిటికంటే బహు ఘోరమైన వ్యాధి గలది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హృదయాన్ని అనుసరించి పోతూ ఉంటే వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే బానిసత్వంలోనే ఉంటాడు. గమనించినట్లయితే హృదయం మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి గలది. హృదయాన్ని అనుసరించి ఎవడైతే పోతాడో వాడు బానిసత్వంలోనే, బంధకాల్లోనే ఉంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఆ హృదయాన్ని మార్చగలిగిన శక్తి ఎవరికి ఉంది? నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవునికి మాత్రమే ఉంది. ఆ హృదయాన్ని సంపూర్ణంగా ఏమంటున్నాడు? నీ రాతి గుండెని తీసివేసి నేనేం చేస్తాను? మాంసపు గుండెని ఇస్తానని దేవుడు చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యాన్ని చూడలేడు అని యేసు ప్రభువు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అంటే అప్పుడు నికోదేముకి అర్థం కాలేదు. నికోదేము ఎవరు? ఈయన ధర్మశాస్త్రోపదేశకుడు. గమనించినట్లయితే నికోదేముకి అర్థం కాలేదు. ఏంటి, వాట్ ఈస్ దిస్ ప్రభా, ఏంటి, నేను ఇంకా మళ్ళీ జన్మించాలా, నేను ఇంకా నా తల్లి గర్భంలోకి వెళ్ళాలా అని అడుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ దేవుని వాక్యం ఆ రీతిగా చెప్పటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొత్తగా జన్మించాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఒక మొబైల్ తీసుకున్నట్లయితే, మొబైల్ ఒక ఫిజికల్ బాడీ అనుకోండి. మొబైల్ ఒక ఫిజికల్ బాడీ. ఈ ఫిజికల్ బాడీని గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, అది చూడడానికి ఫిజికల్ బాడీ మాత్రమే కానీ దానికి ఎంత మాత్రం కూడా కనెక్షన్ ఉండదు, ఎంత మాత్రం కూడా వాల్యూ ఉండదు. గమనించండి, ఒట్టి ఫిజికల్ బాడీ తీసుకుంటే దానికి ఎంత మాత్రం కూడా విలువ ఉండదు. దానికి విలువ ఎప్పుడు వస్తుంది? దాంట్లో సిమ్ ఒకటి పెట్టినప్పుడు మాత్రమే దానికంటూ ఒక విలువ ఏర్పడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ సిమ్ గమనించినట్లయితే ఎయిర్టెల్ సిమ్ వేస్తే ఎయిర్టెల్ కనెక్షన్స్ అన్ని కూడా దానికి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఎయిర్టెల్ ద్వారా మిగతా కనెక్షన్స్ కూడా కలుగుతూ ఉంటాయి. యాక్చువల్ గా ఒక ఎయిర్టెల్ సిమ్ వేసుకుంటే నువ్వు వోడాఫోన్ తో మాట్లాడొచ్చు, తర్వాత జియోతో మాట్లాడొచ్చు, ఎవరిదైనా మాట్లాడొచ్చు. ఎయిర్టెల్ కనెక్షన్ ఉంది కాబట్టి. గమనించినట్లయితే సో ఈ హృదయం కూడా సిమ్ లాంటిది. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, ఈ హృదయం అనేది ఎలాంటిది? సిమ్ లాంటిది. మన బాడీ ఎలాంటిది? మొబైల్ లాంటిది. గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ బాడీని మార్చుకోమని చెప్పటంలా, నీ బాడీని కాదు మార్చుకోవటం. కొత్తగా జన్మించడం అంటే నువ్వు మళ్ళీ తల్లి గర్భంలో జన్మించి నువ్వు ఇది చేయడం అని చెప్పటంలా. ఏమంటున్నాడంటే నీ హృదయం మార్చబడాలి. నీ హృదయం మార్చబడాలంటే ఏంటి? నీ సిమ్ మార్చబడాలి. ఈ సిమ్ ఎయిర్టెల్ సిమ్ తీసేసుకొని గమనించినట్లయితే ఇంకో కనెక్షన్ వేసుకో. ఇంకో కనెక్షన్ ఏంటి? మనలో ఉన్నటువంటి హృదయం ఎంత లోకాశలకు సంబంధించినటువంటి సిమ్ ఉంది మనకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన హృదయం అంటే ఏంటి? ఈ లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మకు సంబంధించినటువంటి సిమ్ మనలో ఉంది. ఈ సిమ్ని తీసేసుకుని దేవుడిచ్చే సిమ్ వేసుకోవాలి. దేవుని హృదయం కలిగి ఉండటం ఆ సిమ్ మనం వేసుకున్నట్లయితే అప్పుడు మనం ఎవరితో కనెక్ట్ అయి ఉంటాము? ఈ సిమ్మనంతకరేమో మనము లోకంతో కనెక్ట్ అయి ఉంటాం.
ఈ సిమ్ ఉన్నంత కాలం మనము పాపంతో కనెక్ట్ అయి ఉంటాం. ఈ సిమ్ ఉన్నంత కాలం మనము గమనించినట్లయితే ఇహలోకపరమైనటువంటి లౌకిక ఆశలతో మనం కనెక్ట్ అయి ఉంటాం. ఎప్పుడైతే ఈ సిమ్ మార్చబడుతుందో, అందుకే ప్రభు అన్నాడు, మీ రాతి గుండెని తీసివేసి నేను మాంసపు గుండెని మీకు ఇస్తాను. అంటే ఆ సిమ్ ఎప్పుడైతే మార్చబడుతుందో, మన హృదయం మార్చబడుతుంది. ఒకప్పుడు కఠినంగా ఉండేవాళ్ళం, ఒకప్పుడు పాపం అంటే ఆనందించే వాళ్ళం. గమనించినట్లయితే ఒకప్పుడు డిఫరెంట్ థింగ్స్ మనము జలసితో ఒకవేళ నింపబడి ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే మన సిమ్ మార్చబడుతుందో, ప్రభు ఎప్పుడైతే మన హృదయాన్ని మార్చేస్తాడో, ప్రభు రక్తం ద్వారా ఆయన ఏం చేస్తాడు, దాన్ని ఆ గుండెను మార్చేస్తాడు. రాతి గుండెను తీసేసి మరొక సిమ్ వేస్తున్నాడు ప్రభు. ఏంది? తన హృదయాన్ని మనకిస్తూ ఉన్నాడు ప్రభు. ఎప్పుడైతే ప్రభు హృదయాన్ని మనకి ఇస్తున్నాడో, మనం ఎవరితో కనెక్ట్ అయి ఉంటాం? ఇప్పుడు మన కనెక్షన్ ఇప్పుడు ఎవరితో? ప్రభుతో కనెక్ట్ అయి ఉంటాం. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. సో కొత్తగా జన్మించడం అంటే ఏందో కొత్తది కాదు, కానీ కొత్తగా జన్మించడం అంటే మన హృదయాన్ని మార్చుకోవటం. అది మన వల్ల కాదు. ప్రభుకి ఇచ్చినట్లయితే, మన పాత హృదయాన్ని ప్రభుకి ఇచ్చినట్లయితే ప్రభు ఏం చేస్తాడు? తన హృదయాన్ని మనకి ఇవ్వటం ప్రారంభిస్తాడు. అది స్వాప్ జరుగుతుంది. ప్రేమైన దేవుడు తన రక్తం ద్వారా పడబడిన హృదయాన్ని మనకి ఇవ్వటం ప్రారంభిస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే మనం ప్రభుతో కనెక్ట్ అయి ఉంటాం. ప్రభుతో కనెక్ట్ అయి ఉంటాం. ఇతరులతో ఎవరికైనా కనెక్ట్ కావాలన్నా ఎవరి ద్వారా కనెక్ట్ అవుతాం? ప్రభు ద్వారా కనెక్ట్ అవుతాం. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ప్రభుతో, అందుకే బైబిల్లో రాయబడింది, ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్న తర్వాత, లాస్ట్ వీక్ మనం చూసాం, ఏదైనా యేసు ప్రభు చెప్పాడు, ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీ తల వెంట్రుకల్లో ఒకటి రాలన్నా కూడా అదేందంట, ప్రభు పర్మిషన్ లేకుండా రాలదంట. ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడినా, గమనించినట్లయితే ఒక ఉద్యోగం రావాలన్నా, ఒక చదువు చదవాలన్నా అది ప్రభు పర్మిషన్ తోనే మీకు రావటం ప్రారంభిస్తుంది. అంటే విత్ ద కనెక్షన్ ఆఫ్ ద లార్డ్. మనం ఎవరితో కనెక్ట్ అయి ఉన్నాము? ప్రభుతో కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి. దయచేసి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రభు ద్వారా మనం ఇతరులకు కనెక్ట్ అవుతాం. అందుకే మనకి ఇప్పుడు ప్రేమించడం తెలుసు, మనకు సహాయం చేయటం తెలుసు, మనకు ఒదిగిపోవటం తెలుసు, మనకు తగ్గించుకోవటం తెలుసు. ప్రేమైన దేవుడు అంతకుముందు ఇలా ఉండేది కాదు. ఎందుకంటే మన సిమ్ము లోకంతో నింపబడి ఉన్నది కాబట్టి. ప్రేమైన వారలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సాయంకాల సిమ్ములు మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి ప్రేమైన దేవుడురా. సో ప్రభు మనకు ఎందుకు ఇచ్చాడు? ఈ సిమ్ ఎందుకు ఇచ్చాడు? ప్రభు హృదయాన్ని మనకు ఎందుకు ఇచ్చాడు? ఒక ఉద్దేశంతో ఇచ్చాడు. ఏంటి? ప్రేమైన వాళ్ళారా, మనము రక్షించబడి ఏం చేయాలి? ఇతరులను రక్షించటకు మనం ఏం చేయాలి? ఇతరులను కాపాడటకు, ఇతరులను నిర్మించటకు మనం ఏం చేయాలి? మనము దాంట్లో పాలి భాగస్థలంగా ఉండాలి అని దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. కేవలం ఆత్మీయంగా మాత్రమే కాదు, కానీ ఒక క్రైస్తవుడు ఒక దేశంలో కూడా ఏం చేయాలంటే ఒక దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి, ఒక దేశాన్ని కాపాడడంలో ఉపయోగపడాలి. గమనించినట్లయితే డెస్ట్రాయ్ చేయడానికి కాదు, గమనించినట్లయితే ఒక దేశాన్ని నిర్మించడానికి, కాపాడడానికి, ఆ దేశంలో సేవ చేయడానికి ఉపయోగకర ముందుకు రావాలి ప్రియమైన దేవుని. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ వెరీ క్లియర్లీ. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంటే స్వతంత్రము అనేది ఎప్పుడు కూడా మనకు ఒక రెస్పాన్సిబిలిటీని తెలియజేస్తుంది. యేసు ప్రభుగా మారిన తర్వాత, యేసు ప్రభు బిడ్డగా మనం మారిన తర్వాత దేవుడు అంటే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాడు. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన చుట్టూ ఉన్న వారికి. అందుకే యేసు ప్రభు బైబిల్లో ఒక మాట ఉంది, గమనించినట్లయితే, నీ చుట్టూ ఉన్న వారికి నీ వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని, సత్యాన్ని తెలియజేయి. నీకు తెలిసిన సత్యాన్ని ఇతరులకు తెలియజేయకుండా పోతే ఏంటంట, వాని రక్తాపరాధము నీ మీద నిలిచి ఉంటుందని యేసు దేవుడు పాత గ్రంథంలో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. నువ్వు చెప్పిన తర్వాత అది వాని ఇష్టం, వాడు నమ్ముకుంటాడా నమ్ముకోడా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఫ్రీడమ్ అనుభవిస్తున్నావు, నేను ఒక్కరిని ఫ్రీడమ్ అనుభవిస్తాను అంటే ఏమవుతుంది? నేను రక్షించబడ్డాంలే చాలే అంటే అది సెల్ఫిష్నెస్ అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ రాయబడింది, ఆయన దైవ కుమారుడై ఉండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు గమనించినట్లయితే, ఆయన దైవ కుమారుడై ఉండి కూడా ఏం చేశాడంట? మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తన్ను తాను విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. అందుచేతను ప్రైజ్ ది లార్డ్. చాలు. గమనించినట్లయితే ఆయన దైవ కుమారుడై ఉండి ఆయనకేం చేయాల్సిన అవసరం లేదు. ఆయన రక్తాన్ని చిందించకపోయినా ఆయన దైవ కుమారుడే. ఆయన రక్త ఈ లోకానికి వచ్చి ఆయన అంత కష్టపడి రక్తాన్ని చిందించి మనల్ని రక్షించినా రక్షించకపోయినా ఆయన దైవ కుమారుడే. ఆయన సింహాసనానికి రెడీగా ఉంది. ఆయన సింహాసనానికి ఆయన ఎవరు తోసివేసే వాళ్ళు ఎవరు గమనించినట్లయితే. కానీ ఏం చేశాడు ఆయన? ఒక రెస్పాన్సిబిలిటీ. నేను నిర్మించినటువంటి, నేను సృష్టించినటువంటి మనుషులు ఏంది చెడిపోతున్నారు, వాళ్ళని ఎలాగో రక్షించాలి అని ఆయన లోకానికి ఎంత రిస్క్ తీసుకొని వచ్చాడు. వాట్ ఈస్ ద రిస్క్ దట్ యు ఆర్ టేకింగ్? ప్రియమైన వాళ్ళారా, ఈ సత్యాన్ని తెలిసినటువంటి మనం, స్వతంత్రంగా ప్రభువులో మనం జీవిస్తున్నటువంటి మనం,
రక్షణ పొందినటువంటి మనం, దేవుని సిమ్మును లేకపోతే హృదయాన్ని కలిగినటువంటి మనం ఎంతవరకు మనం ఇతరుల దగ్గర మన బాధ్యత నిర్వహించగలుగుతూ ఉన్నాము. అది లేకపోతే ప్రేమైన దేవుని ద్వారా మనం స్వతంత్రంగా ఉండి కూడా సెల్ఫిష్ గా జీవించినట్టే లెక్క. యేసు ప్రభు సెల్ఫిష్ గా ఉన్నాడా? లేదు. ఆయన సంపూర్ణంగా త్యాగం చేసుకొని మన కోసం వచ్చాడు. అలాంటి త్యాగం మనలో ఉందా? దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆర్ వి డూయింగ్ దట్? రెండవ అంశం మీకు త్వరగా నేను చెప్తాను. గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, ద గ్రేటెస్ట్ బాండేజ్ ఏంటంటే బంధకాల్లో ఉండడం కాదు. గ్రేటెస్ట్ బాండేజ్ అంటే గమనించినట్లయితే దాని ఏమంటారు, చైన్స్ కాదు, మనల్ని బంధించే చైన్స్ కాదు. కానీ ప్రేమైన దేవుడారా, మనలోనే ఉంటాయి బంధకాలు. మనలోనే ఉంటాయి. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గమనించినట్లయితే ఇదిగో నాకు బంధకాలు ఎక్కడ ఉన్నాయి, నేను ఏ బంధకాల్లో ఉన్నాను, ఏ చైన్స్ తో బంధించబడ్డాను అనుకుంటాం. పౌలు శీలల చైన్స్ తో బంధించబడ్డారు, నాకు ఏ చైన్స్ లేవు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ గ్రేటెస్ట్ బాండేజ్ ఏంటంటే మనం చైన్స్ లో ఉండడం కాదు, కానీ మనలోనే ఈ చైన్స్ ఉన్నాయి. అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. పాపము చేయు ప్రతివాడును పాపానికి దాసుడు. ఇందాక నేను చెప్పాను, ఆదికాండం 4:8 ఇందాక మనం చదువుకున్నాం కదా. పాపము నిన్ను ఏలును అనేది కాదు, కానీ నువ్వు దాన్ని ఏలుతావు అంటున్నాడు. కానీ యాక్చువల్గా పాపం చెప్పినట్టుగా జీవిస్తూనే ఉన్నాడు. అందుకు యేసు ప్రభు ఇక్కడ చక్కటి డెఫినేషన్ ఇస్తున్నాడు. పాపం చేయి ప్రతివాడును పాపానికి దాసుడు. నువ్వు యేసు ప్రభు బిడ్డలని చెప్పుకుంటూ కూడా ఇంకా పాపంలో జీవిస్తూ ఉంటే దేవుని బిడ్డలారా, దట్ ఈస్ నాట్ అ ట్రూ ఫ్రీడమ్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అది అంటే బయటికి కనిపించే సంఖ్యలు కాదు ఇవి, లోపల ఉన్నటువంటి సంఖ్యలు. బయటికేమో క్రైస్తవులాగా కనపడతాం, కానీ లోపల ఏ రీతిగా ఉంటాం ప్రేమైన వాళ్ళారా, లోకస్తులమే. చాలా సార్లు దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇవేంటంటే కొన్నిసార్లు భయం ఉంటుంది. భయం ఎలాంటి భయం అంటే సపోజ్ ఎవరైనా మనం పరామర్శించాలి అనుకుంటాం. సపోజ్ ఏదైనా సిక్ అయిపోయినాడు, లేకపోతే ఇల్గా ఉన్నాడు, పోయి పరామర్శించాలనుకుంటాం. కానీ లేకపోతే ప్రజలు ఏమనుకుంటారో, నేను ఆ ఇంటికి వెళ్తే ప్రజలు ఏమనుకుంటారో కదా. నేను పరామర్శించలేకపోతే మిగతా ఒకవేళ పార్టీకి సంబంధించిన వాడు అనుకుందాం, మిగతా ఎక్స్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు. గమనించారా? అంటే ఒక రకమైనటువంటి భయం, ఆందోళన ప్రియమైన దేవుని బిడ్డలారా. పలకరించాలని ఉంటుంది, పరామర్శించాలని ఉంటుంది, కానీ లోపల ఏంటి, లోకం వాళ్ళని బంధిస్తుంది. ఒక రకమైన భయం వాళ్ళని బంధింపజేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే పౌలు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. మీరు ఏలైనగా మరలా దాస్యపు భయపడుటకు దాస్యపు ఆత్మను మీరు పొందుకోలేదు, కానీ ఏ ఆత్మ పొందుకున్నామంట? దత్తపుత్ర ఆత్మను మీరు పొందుకున్నారు. ఇప్పుడు మనం భయపడేదానికి కాదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు దేవుడు చెప్తూ ఉన్నాడా, ఆ వ్యక్తిని పరామర్శించాలంటే. నా భర్త ఏమనుకుంటాడో, నా భార్య ఏమనుకుంటుందో, లేకపోతే నా పిల్లలు ఏమనుకుంటారో, లేకపోతే సమాజం ఏమనుకుంటుందో కాదు. వాట్ గాడ్ సేస్ యు డూ ఇట్. అంటే నేనేమంటున్నానంటే ప్రజలు ఏమనుకుంటారో అని ప్రజలను ప్లీజ్ చేయడం కాదు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, దేవునికి విధేయత చూపించడం. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ రియల్ ఫ్రీడమ్ ప్రియమైన దేవుని ద్వారా. ఇక్కడ మరొక కోణంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దయచేసి ప్రియమైన వాళ్ళారా. సో ప్రజలను ప్లీజ్ చేయడానికి అయిపోతే ఏమవుతుందంటే దేవుడు ఇచ్చిన ప్రొవిజన్ మనం పోగొట్టుకుంటాం. సౌలు ఏం చేశాడంటే గమనించినట్లయితే ప్రజలను ప్లీజ్ చేయాలనుకున్నాడు. ప్రజలను ప్లీజ్ అనుకుంటే దేవుడు కోపంతో రగిలిపోయి ఏం చేశాడంటే, బైబిల్లో రాయబడింది, నిన్ను ఇశ్రాయేలుకు తరతరములకు రాజుగా ఉంచాలని అనుకున్నాను, కానీ నువ్వు దేవుణ్ణి ప్లీజ్ చేయక మనుషులను ప్లీజ్ చేశావు, కాబట్టి ఇదిగో నీ నుంచి రాజ్యాన్ని తీసివేస్తున్నాను అన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. దయచేసి గమనించాలి చాలా జాగ్రత్తగా. బైబిల్ అవగాహనగా నేను మాట్లాడుతూ ఉన్నా. సో మనం ప్రజలకు కాదు, మనము భయపడాల్సింది ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రజలు ఏమనుకుంటారో, ఇదిగో నేను వెళ్ళి పరామర్శిస్తే ఏమనుకుంటారో, ఇదిగో నేను వెళ్ళి మంచి మాటలు చెప్తే ఏమనుకుంటారో, ఇదిగో ఆ ఇంటికి వెళ్తే ఏమనుకుంటారో కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీకేం చెప్తున్నాడు అది చెయ్యి. మనుషులను ప్లీజ్ చేయడం కాదు, కానీ దేవుణ్ణి ప్లీజ్ చేయి.
అందుకే దావీదు ఏంటంటే దావీదు దేవుని హృదయానుసారుడు అంట. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు దేవుని హృదయ, దేవుడు ఏం చెప్తే చేసేవాడు అంతే. దేవుడు ఏం చెప్తే చేసేవాడు. ప్రియమైనది, అందుకే దేవుడు దావీదును హెచ్చించాడు. సౌలు నుంచి రాజ్యాన్ని తీసేసి ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దట్స్ వాట్ వి నీడ్ టు అండర్స్టాండ్. ఎప్పుడు కూడా మనుషులను ఏమాత్రం కూడా పట్టించుకోనక్కర్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది, దాని ప్రకారం మనం వెళ్ళగలిగితే దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. దేవుడే నిన్ను ఆ బంధకాల నుంచి విముక్తి చేస్తాడు. దేవుడే నిన్ను ఆ భయం నుంచి విడుదల చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దట్స్ వాట్ బైబిల్ సేస్. రెండవది గమనించినట్లయితే, ప్రజలు నన్ను ఒప్పుకుంటారో ఒప్పుకోరో, నేను ఈ పని చేస్తే నన్ను ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా, భయం ఒకటైతే రెండవది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా. అందుకే మనం గమనించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 42-43 వచనాల్లో యేసు ప్రభు చక్కటి మాట చెప్తున్నాడు. దయచేసి గమనించండి. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయనది విశ్వాసం ఉంచితిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదురేమో అని సమాజం నుంచి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. అంటారు. వాళ్ళు హృదయంలో ప్రభువును విశ్వసిస్తున్నారు. దయచేసి గమనించాలి. హృదయమందు ప్రభువును నమ్ముకున్నారు, క్రైస్తవులుగా మార్చబడ్డారు యూదులు గమనించినట్లయితే. కానీ ఏంటంట, సమాజానికి భయపడి వెలివేస్తారేమో అని భయపడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నాడు కదా. చాలా మంది గమనించినట్లయితే, మీరు గమనించండి, నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియానిటీ గమనించినట్లయితే 2.5% అంటున్నారు. 2.5%. నేను ఇప్పుడు దాదాపు 54-55 సంవత్సరాలు వచ్చినాయి నాకు. ఇప్పటికి కూడా 2.5% ఉంది. ఈ మధ్యకాలంలో కొన్ని వేల లక్షల మంది ప్రభువు నమ్ముకున్నారు. కానీ క్రైస్తవత్వం మాత్రం ఎంత ఉంది? 2.5. ఎక్కడ రావటంలా. దయచేసి గమనించండి. అంటే బయటికి రాలేకపోతున్నాను, మేము ప్రభు బిడ్డలము అని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుడు, లోపల నమ్ముకుంటూ ఉన్నారు. కానీ ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఇందాక యూదులు మమ్మల్ని వెలివేస్తారేమో అని చెప్పేసి అన్యులు అనేక మంది ప్రభువుని నమ్ముకుంటున్నారు. కానీ వాళ్ళ మతంలో నుంచి వెళ్లివేస్తారేమో, వాళ్ళ కులంలో నుంచి వెలివేస్తారేమో అని చెప్పేసి ఒప్పుకోలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా దాన్ని ఖరాఖండితంగా అక్కడ నొక్కి చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. బయటికి రాగలగాలి మనం, ఇదిగో నేను క్రైస్తవుణ్ణి అని ఎప్పుడైతే మనం సాక్ష్యం చెప్పగలుగుతామో ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్ ఈస్ కాల్డ్ రియల్ ఫ్రీడమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ప్రజలు ఏమనుకుంటారు, నాకు అవసరం లేదు, నేను దేవుణ్ణి ఒప్పుకోవాలి. నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి, నాకు జీవాన్ని ఇచ్చినటువంటి, నా కోసం రక్తం కాచినటువంటి, నాకు పరలోకాన్ని ఇచ్చినటువంటి నా యేసు కోసం నేను జీవిస్తాను అన్నటువంటి అలాంటి ఆ త్యాగపూరితమైనటువంటి జీవితం. యేసు ప్రభు నీ కోసం త్యాగం చేశాడు. ఏం చేశాడు? పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరలోకం కోసం ఈ భూలోకాన్ని మనం వదులుకోలేమా? దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రియమైన వాళ్ళారా, నిజంగా మనము దేవుని కోసం ఎంతమంది దేవుని కోసం సాక్షులుగా నిలబడగలుగుతున్నాం? నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి భయపడుతున్నారండి చాలా మంది. గమనించినట్లయితే క్రైస్తవులను చెప్పుకుంటే మనల్ని చెడుచూపు చూస్తారేమో, క్రైస్తవులను చెప్పుకుంటే మనల్ని తృణీకరిస్తారేమో, క్రైస్తవులని చెప్తే మనల్ని నిమ్న కులాల వాళ్ళని ఏం చేస్తారు? ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి భయాందోళన ప్రజలకు భయపడి క్రైస్తవాన్ని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. ఆనాడు ఉన్నది యేసుప్రభు కాలంలో, ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది ప్రియమైనది. అందుకే యేసుప్రభు ఆ మాటను చాలా నొక్కి ఒక్కడి చెప్తున్నట్టుగా చూస్తాం. ఇంకా గమనించినట్లయితే ఇలాంటివి ఎన్నో, అంటే సంఖ్యలు లేనటువంటి, కడపడినటువంటి సంఖ్యలు, గోడలు లేనటువంటి బంధకాలు, లేకపోతే జైళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి లోకములో మనం జీవిస్తున్నాం. అది ఒక మనీ కావచ్చు, ఒక డబ్బు కావచ్చు, ఒక పొజిషన్ కావచ్చు, గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా ఒక రిలేషన్షిప్ కావచ్చు. గమనించినట్లయితే ఈ రీతిగా ప్రేమైన వాళ్ళారా మనలో తెలియనటువంటి బంధకాలు ఎన్నో ఉంటున్నాయి. వాటన్నిటి నుంచి మనం బయటకు రావాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక ప్రశ్న వేస్తున్నాడు పౌలు. దయచేసి గమనించండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూస్తున్నానా? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూస్తున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? దేవుని దయ సంపాదించుకుని చూస్తున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాక. ఏం చెప్తున్నాడు? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడు కానే కాదు అంటూ ఉన్నాడు. నేను క్రీస్తు వానే కాదని చెప్తూ ఉన్నాడు. మనుషులను సంతోష పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావా? యు ఆర్ నాట్ అట్ ఆల్ బిలాంగ్ టు లార్డ్. పౌలు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం ఇందాక ఆధారం చూసాం. సౌలు కథ
సౌలు గతి ఏమైంది మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు చెప్తూ ఉన్నాడు, నేను మనుషులను సంతోషపరచువాడనైతే, ప్రియుని వాళ్ళారు ఏంటంట, దేవుని నేను సంతోషపరచడం లేదు, నేను దేవుని సంబంధమే కాదు అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. సో దేవుడు మనకేం చెప్తున్నాడు, మన హృదయంలో దేవుని వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడో అది మనం చేయగలిగితే చాలు. మనుషులు మనకు శత్రువులైనా పర్వాలేదు కానీ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని చేత నువ్వు ఒప్పించబడతావు. ఇదిగో నా కుమారుడా అని దేవుడు నిన్ను పిలవగలిగితే, ఇదిగో నా కుమార్తె అని దేవుడు నిన్ను పేరు పెట్టి పిలవగలిగితే అంతకంటే ఉందండి పరలోక రాజ్యంలో. నువ్వెవరో నాకు తెలియదని పరలోక రాజ్యంలో ప్రభు అంటే, నీ పేరు కూడా నాకు తెలియదంటే అంతకంటే ఘోరం ఉంటుందా? ప్రేమైన దేవుడారా, దేవునికి నువ్వెవరో తెలియాలంటే ఎలాంటి ఏమంటారు దాన్ని, ఒక రెబెలియస్ కాదు కానీ ఒక విధమైనటువంటి ఛాలెంజింగ్ డెసిషన్ నువ్వు తీసుకోవటం ప్రారంభించాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మూడవదిగా గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ బంధకాలు, ఈ భయము, ఇలాంటివి చాలా ఉన్నాయి. డబ్బు, హోదా, గమనించినట్లయితే ఇలాంటి. సో కొంతమంది డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళకు రావడానికి కూడా ఇష్టపడరు. పక్కకు పిలిచి సీక్రెట్ గా మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళ ఇళ్ళకు రావడం కానీ వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడానికి కానీ పబ్లిక్ గా ఇష్టపడరు. ప్రేమైన దేవుడు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలా బంధకాల నుంచి ప్రభు మాత్రమే మనల్ని విడిపించగలడు. మూడవ తలంపు ఎందుకంటే ప్రేమైన దేవుడు, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులు అవుతారు. అంటే మీరు స్వతంత్రులుగా ఉన్నామన్న భ్రమలో ఉంటున్నారు కానీ యాక్చువల్ గా కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేయకపోతే మీరు స్వతంత్రులే కాదు అంటున్నారు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాను. నువ్వు ఇదిగో నేను స్వాతంత్రం వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నావు కానీ యాక్చువల్ గా ఆగస్టు 15 రాగానే, జనవరి 26 రాగానే నేను స్వతంత్రుణ్ణి అని జెండాలు పాతుకోవడం మంచిదే, నేను కాదంటం లేదు, క్రైస్తవుడిగా మనం చేయాల్సిందే. కానీ గమనించినట్లయితే ఒక ఇండియన్ గా మనం చేయాల్సిందే. కానీ అలా చేయటం కాదు, నువ్వు నిజంగా స్వతంత్రుడే కాదా అని దేవుడు వాక్యం చాలా, కుమారుడిని స్వతంత్రంగా చేయని ఎడలా నువ్వు ఎంత మాత్రం స్వతంత్రం కావు, కుమారుడు మాత్రం స్వతంత్రుడిగా చేస్తాడు. ఏంటంటే అది నిజమైన మాట వ్రాయబడి చూడండి, ట్రూ ఫ్రీడమ్ అంట. మీరు నిజంగా స్వతంత్రులయ్యండి, నువ్వు నిజంగా స్వతంత్రుడు అవుతావు. అంటే భ్రమలో నువ్వు జీవించవు, స్వతంత్రంగా ఉన్నాడని భ్రమలో నువ్వు జీవించవు కానీ నిజంగా నువ్వు స్వతంత్రుడు అవుతావు. ఎప్పుడంట? కుమారుడి ద్వారా మాత్రమే, దేని ద్వారా కాదంట. ప్రేమైన దేవుని ద్వారా కుమారుడిని స్వతంత్రంగా చేస్తే నువ్వు నిజంగా స్వతంత్రం అవుతావు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇంకో మాట చెప్పాలంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చక్కటి మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును, అక్కడ స్వాతంత్రం ఉండును. నువ్వు ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉంటే నువ్వు స్వతంత్రుడవే. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రజలు ఏమనుకున్నా నువ్వు పట్టించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాం. మనం ప్రజలను సంతోషపరచడం లేదు కానీ దేవుని సంతోషపరుస్తున్నాం. ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం, వాక్యం ద్వారా నడిపించబడుతూ ఉన్నాం. కాబట్టి గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడిని సంపూర్ణంగా స్వతంత్రుడుగా, నిజమైన స్వతంత్రుడిగా దేవుడిని చేశాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో నిజంగా మనం ప్రశ్నించుకోవాలి, నిజంగా మనం వాక్యానికి పరిశుద్ధాత్మకు లోబడి జీవిస్తున్నామా? వాక్యానికి పరిశుద్ధాత్మకు మనం లోబడి జీవిస్తూ ఉంటే మనం నిజంగా స్వతంత్రులమే, నిజంగా స్వతంత్రులమే. స్వతంత్రం అనే భ్రమలో మనం బతకట్లేదు కానీ నిజంగా స్వతంత్రమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అందుకే ఒక ట్రాన్స్ఫర్మేషన్ బైబిల్లో చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తాం, పేతురు యేసు ప్రభువును ఏమన్నాడంటే, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళిపోగలను ప్రభువా, నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తు అని సాక్ష్యం చెప్పాడు ఒకప్పుడు. కానీ ఏం చేశాడు? ఆ క్రీస్తు ఎవరో నాకు తెలియదు, ఆ యేసు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఒక రకమైన భయంలోనూ బంధకంలోనూ ఉంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ పేతురుకు దేవుడు ఏం చేస్తాడంటే కళ్ళు తెరిపించి గమనించినట్లయితే ఎప్పుడైతే సర్వసత్యంలోనికి నడిపించడం ప్రారంభించాడో అదే పేతురు చూడండి అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 20వ వచనంలో ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. అదే పేతురు మత్తయి సువార్త 26వ అధ్యాయం 69 నుంచి 75 వరకు ముమ్మారు పంకాడో ఈ యొక్క పేతురు ఇప్పుడు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. చూడండి 4:20 అపొస్తలుల కార్యములు 4:20. కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మేము కన్నవాటిని విన్నవాటిని
చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. వారికి ఉత్తరం ఇచ్చిరి. దేవుని వాక్యం సెలవిస్తుంది. మేము చెప్పకుండా ఉండలేవయ్యా, సాక్ష్యం చెప్పకుండా ఉండలేవు. ఒకప్పుడు ఏమన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. యేసు ప్రభు శిష్యుడిగా 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉండి ప్రభుతో జీవించి ఆయన ఎవరో నాకు తెలియదు అయ్యా అని చెప్పినాడు. ఈ యొక్క పేతురు సర్వసత్యంలోనికి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత, ప్రేమ వాళ్ళరా, దేవుడు ఆయన కళ్ళు తెరిచిన తర్వాత గమనించినట్టయితే ఏమంటున్నాడంటే, మేము చెప్పక ఉండలేము. మేము కన్న వాటిని విన్న వాటిని మీకు చెప్పకుండా నేను ఉండలేను. మీరేమన్నా చేసుకున్నాను, మీరేం చేసుకున్నా పర్వాలేదు కానీ, నా శరీరాన్ని ఏం చేసుకున్నా పర్వాలేదు కానీ, ఇదిగో నేను మాత్రం చెప్పేది అని చెప్తున్నాడు. ప్రేమ వాళ్ళరా, దట్ ఈస్ కాల్డ్ ట్రూ, ఏమంటారు దాన్ని, ట్రూ ఫ్రీడమ్. ట్రూ ఫ్రీడమ్, నిజమైనటువంటి స్వతంత్రం. అందుకే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తే మీరు నిజంగా స్వతంత్రులు అవుతారు. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ సంపూర్ణమైనటువంటి స్వతంత్రం ఉంటుంది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుకోవడానికి చూస్తాం. చిన్న 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే లాస్ట్ మాట ఏంటంటే, నేను స్వతంత్రుని కాబట్టి నాకు ఇష్టమైనట్టు చేస్తాను అనేది కాదు, కానీ దేవునికి ఇష్టమైందా కాదా, దేవుడు కోరుకున్నదా కాదా తెలుసుకోవటమే నిజమైనటువంటి, ఆ రీతిగా చేయటమే నిజమైనటువంటి స్వాతంత్రం. ప్రేమైన దేవుని ద్వారా 4వ ఆత్మీయ తలంపు నేను చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి, మరొకసారి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్ర్యంను శారీరక క్రియలకు హేతువు చేసుకునక, ఆ స్వతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండుడి. ఏంటంట, మీకు ఇచ్చిన స్వతంత్రాన్ని ఏ రీతిగా వాడుకోవాలంట. చూడండి, చాలా కాంట్రడిక్ట్ గా ఉంది. మీరు చదివినట్లయితే ఒకరికొకడు దాసులుగా ఉండంటే, స్వతంత్రంగా ఉండడమే దాసుగా ఉండదు. దాసుగా ఉన్నట్టు అర్థం ఏంటి, బంధకాలు ఉన్నట్టు, అవునా కదా. నువ్వు ఒకరికి దాసుని అంటే, ఇప్పుడు నేను భాస్కర్ కు దాసుని అంటే ఏంది, భాస్కర్ నా బాస్ అని అర్థం, అంతే కదా. యాక్చువల్గా ఏమంటున్నాడు, నువ్వు స్వతంత్రుడిగా ఉండాలంటే నువ్వేం చేయాలి, భాస్కర్ దాసుగా ఉండంటున్నాడు. పౌరు చెప్తున్నాడు, చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు. సో భాస్కర్ ఏమనుకోవాలి, నేను స్వతంత్రంగా ఉండాలంటే అన్నకు దాసుగా ఉండాలి, అంటే సేవ చేయాలి. ప్రేమ వాళ్ళరా, ఇలాంటి మనస్తత్వాన్ని మీరు కలిగి ఉండండి. ఎందుకంటే క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి అని పౌలు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రేమ వాళ్ళరా, ఎప్పుడైతే మనం స్వతంత్రులుగా మనం ఉంటామో దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు యేసు ఏ రీతిగా తన్ను తాను తగ్గించుకుని తన శిష్యుల పాదాలు కడిగి, గమనించినట్లయితే తన యొక్క ఏం చేస్తున్నాడు యాక్చువల్గా అంటే దేవుని చిత్తాన్ని ఏ రీతిగా నెరవేర్చాడో, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకరినొకరు కూడా దేవుని చిత్తము మనము నెరవేర్చుకోగలిగితే మనం నిజమైనటువంటి స్వతంత్రులము అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే దేవుని చిత్తాన్ని చేయడమే నిజమైన స్వతంత్రం తప్పితే, ప్రేమైన దేవుడు నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తాను, నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తాను అనేది నిజమైన స్వతంత్రం కాదు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ వెరీ క్లియర్లీ. ఇంతకుముందు ఏమన్నా, నన్ను ద్వేషించేవా నేను ద్వేషిస్తావంత మాట్లాడని అంటాం. ఇప్పుడేమంటాం, దేవుడు ఏం చెప్తున్నాడు, ఇంతకుముందు నిన్ను ద్వేషించేవాడిని నువ్వు ప్రేమించు అంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ దేవుని వాక్యం ఏం చెప్తుంది, దానికి లోబడమే నిజమైనటువంటి స్వతంత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతకుముందు కక్షకు వాడు చేశాడు కాబట్టి వాడికి తిట్టుకున్నట్టు నేను చేయాల్సిందే అంటాం. ఇప్పుడేమంటాం, ప్రేమైన దేవుని బిడ్డలారా, వాడిని క్షమించు. వాడు దీనికి ఇదిగా దెబ్బ కొట్టాడు కానీ వాడిని క్షమించు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, ప్రభు ఏం చెప్తున్నాడు, వాడిని క్షమించమంటుంది. ఇట్స్ కంప్లీట్లీ ఆల్ టుగెదర్ డిఫరెంట్. దయచేసి గమనించాలి. దట్స్ వాట్ పౌలు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు చూస్తాం. ఇంతకుముందు భయం గుప్పిట్లో బతికే వాళ్ళము, ఇప్పుడు ఏం చేస్తాం, భయానికి లేదు. పౌలు ఏమంటున్నాడు, మీరు నన్ను ఏం చేసుకున్నా పర్వాలేదు, ఇప్పుడు మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేము. నా శరీరాన్ని మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు కానీ నేనే మాత్రం భయపడనంటూ ఉన్నాడు. దట్స్ వాట్ అంటే సత్యం కోసం నిలబడ్డాం. ఒకప్పుడు భయపడే వాళ్ళం, క్రీస్తు బిడ్డగా చెప్పుకోవడానికి, నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అయ్యే వాళ్ళం. ఇప్పుడేమంటామంటే, మీరేమనుకున్నా పర్వాలేదయ్యా, నేను యేసయ్య బిడ్డను చెప్పేస్తున్నాను, యేసు ప్రభు నేను సాక్షిగా ఉంటానని చెప్పగలుగుతాం, ధైర్యంగా చెప్పగలుగుతాం. ప్రేమ సత్యం కోసం నిలబడతాం, అంతే. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇంతకుముందు మనుషుల అంగీకారం కోసం, మనుషుల యాక్సెప్టెన్స్ కోసం, మనుషులు ఏమనుకుంటారో నన్ను అని భయపడే వాళ్ళం. మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు కానీ దేవుని అంగీకారం కోసం మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రేమలో మనుషుల అంగీకారం మనకు అక్కర్లేదు కానీ దేవుని అంగీకారం చాలా ఇంపార్టెంట్. దేవునికి యాక్సెప్ట్ చేయబడడం చాలా ఇంపార్టెంట్. ప్రేమ అనేది అది నిజమైన స్వతంత్రం. చాలాసార్లు మనము
ఈ స్వతంత్రాన్ని కాంట్రడిక్ట్ గా మనము అర్థం చేసుకుంటూ ఉంటాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా ఖరాఖండితంగా మనకు తెలియజేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఇంతకుముందు పాపంలో ఉండే వాళ్ళం ఇప్పుడేముంది, పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అంటే కంప్లీట్లీ చూడండి ఏ రీతిగా ఉందో గమనించినట్లయితే, ఇంతకుముందు స్వార్థముతో ఉండే వాళ్ళం ఇప్పుడు ఏం చేస్తాం, సేవ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. సేవ చేయడానికి ఇష్టపడుతున్నాం అంటే మనకై మనమే ఏం చేస్తున్నాం, తగ్గించుకొని సేవ చేయడానికి. అందుకే పౌలు చాలా మాట చక్కగా మరొకసారి వచ్చిన చదువుదాం. ఇంతకుముందు మౌనంగా ఉండే వాళ్ళం అంటే ఎవరికేం తెలియనట్టు ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి నోరు విప్పేస్తాం. నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి ఇష్టపడతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మరోసారి 1:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియకు హేతు చేసుకొనక స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులుగా ఉండండి. అంటే ఇష్టపూర్వకంగా మీరు చేసుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇష్టపూర్వకంగా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు మంచి సమరుని కథ తెలుసు, ముందు మనం ధ్యానం చేశాం. మంచి సమరుడు ఇప్పుడు ఒక యాజకుడు వెళ్ళాడు, ఆ దారిన పట్టించుకోలేదు, అని ఇష్టం అది. ఇంకొకరు ఎవరు వెళ్ళారు, లేవీడు పోయాడు. ఇద్దరు కూడా దైవసేవకులే. ఒక లేవీడు పోయాడు, ఒక యాజకుడు పోయాడు, పట్టించుకోకుండా పోయారు. ఇప్పుడు ఒక సమరుడు వచ్చాడు. సమరుడు కూడా పట్టించుకోకుండా వెళ్ళి ఉండవచ్చు. కానీ సమరుడు ఏం చేశాడు, దయచేసి గమనించాలి. ఇక్కడ గమనించినట్లయితే ఈ సమరయుడు హెస్ గాట్ ఫ్రీడమ్. అతన్ని పట్టించుకోకపోవడం వ్యక్తిగత విషయం యాక్చువల్లీ గమనించినట్లయితే. కానీ ఈ సమరుడు ఏం చేస్తాడంటే దేవుని ప్రేమను వెల్లడిపరచడానికి ఏం చేశాడు, వాని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, తనకున్నవన్నీ మనం 7 పాయింట్లు చూశారు ఏమేం చేశాడు గమనించినట్లయితే కదా. తన యొక్క ట్రాన్స్పోర్ట్, తన గాడిద మీద ఎక్కి మొట్టమొదటి ఏం చేశాడు, తన ఆయిల్ని ఇచ్చాడు. తన యొక్క దగ్గరికి వెళ్ళి దానికి క్లీన్ చేసి తర్వాత ఆయిల్ పోసి దానికి కొంచెం వచ్చిన తర్వాత తన గాడిద మీద ఎక్కించుకొని ఒక పూట పిల్లవాడిని ఇంటికి వెళ్ళి, ఇదిగో వీరికి కావాల్సినది నేను ఇస్తున్నాను, మళ్ళీ నేను తిరిగి వచ్చేటప్పుడు వాడికి ఏదైనా కావాలంటే, ఇంకా ఏదైనా ఎక్కువ అయితే నేను ఇస్తాను అని చెప్పేసి ఏం చేస్తాడంటే సంపూర్ణంగా, అంటే ఎంత సాక్రిఫైస్ చేశాడు. అతను చేసినా చేయకపోయినా ఇబ్బంది కాదు, కానీ తను ఇష్టపూర్వకంగా చేశాడు. అంటే ఒకరినొకరు మీరేం చేయాలంటే దాసులుగా ఉండి సేవ చేసుకోండి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నా. అంటే అవసరతలో ఉన్న వారికి ఆగి సహాయం చేయగల స్వతంత్రం నీకుంది. ఇప్పుడు డబ్బా ఎప్పుడో యాక్సిడెంట్ అయ్యింది, దాడబోతున్నాం, పోవచ్చు పోయేవాళ్ళు. కానీ క్రైస్తవుడు ఏం చేస్తాడు, ఆగి వాడిని ఒకవేళ అవసరమైతే వారికి తగిన సహాయం చేసి ఆ దాంట్లో నుంచి బయటకు తీసుకొని వచ్చి క్రీస్తు ప్రేమను చూపించి పంపించడం. దానికి మనకు దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. దట్స్ వాట్ బైబిల్ సేస్. యేసుప్రభు పాపం చేశాడు, పాపంలో ఉన్న మనల్ని చూశాడు. ఆయన నేను సింహాసనం మీద ఎందుకు కూర్చోవాలి, ఇదిగో ఈ బిడ్డలు పాపంలో ఉన్నారు అని చెప్పేసి ఆయనే వచ్చాడు. ఎవరైనా పిలిచారు యేసుప్రభుని ఈ లోకంలోకి? ఆయనే స్వంతగా వచ్చాడు. ఆయనే మన కోసం రక్తం చిందించాడు. ఆయనే మన కోసం అంత త్యాగం చేసేసి ఏం చేశాడు, మన కోసం ఆయన పరలోకంలో సిద్ధపరచడానికి కూడా మళ్ళీ వెళ్ళాడు. మన కోసం సిద్ధపరచడానికి కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుని వాక్యం చాలా, అంటే దట్స్ కాల్డ్ ట్రూ ఫ్రీడమ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రూ ఫ్రీడమ్. మనం మంచి చేయడానికి దేవుడు, అందుకే మేలు ఎరిగి నుండి దాన్ని చేయని వానికి, అలాగూ చేయని వానికి పాపము కలుగును అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మంచి చేయడం మీద దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. మంచి ఎరిగి ఉండి అలాగూ చేయని వానికి పాపము కలుగును. పాపం చేసేవాడు పాపానికి దాసుడు అని యేసు మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో నిజమైన స్వతంత్రం అంటే ఏంటంటే క్రీస్తు యొక్క మనసును తెలుసుకొని, క్రీస్తు యొక్క హృదయం తెలుసుకొని ఆ రీతిగా ప్రవర్తించేవాడు నిజమైన స్వతంత్రుడి లోకంలో. ఒక ఏ దేశంలో ఉన్నా సరే, ఏ క్రీడకు సంబంధించిన వాడైనా సరే, ఏ క్యాస్ట్ కు సంబంధించిన వాడైనా సరే, క్రీస్తు హృదయాన్ని తెలుసుకుని, క్రీస్తు మనసును తెలుసుకుని ఆ రీతిగా చేసేవాడే క్రీస్తుకు ఇష్టమైన వాడు, నిజమైనటువంటి స్వతంత్రుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట. అందుకే క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అని పౌలు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇంకొక మాట ఏమన్నాడంటే, ఇంకొక మాట ముందుకు చేయలేదంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగాడు. అంటే క్రీస్తుని ఎగ్జాక్ట్ గా పోలి నడుచుకున్నాడంట ఎవరు? పౌలు. సో అంత ధైర్యంగా చెప్పగలమా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి ఇక్కడ ఎవరైనా చెప్పగలమా? చెప్పలేం ప్రియమైన దేవుడు గారు. నిజంగా ఆ స్థితిలోకి వెళ్ళగలిగితే నిజంగా దేవుడు ఎంత సంతోషిస్తాడు. సాయంకాల సమయంలో మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకుందాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం.
లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించమని చెప్పారు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించండి. ఎవరిని అంటున్నాడు ఆయన? తనను నిందించి, తనను అపహాస్యం చేసి, తన మీద ఉమ్మి వేసి, తనను పొగడాలతో కొట్టి, తనను ఇష్టమానుసారంగా, అంటే తను చేసినటువంటి సృష్టి తనను దేవుణ్ణి నిందిస్తూ, హింసిస్తూ, అవమానపరుస్తూ ఉంటే వాళ్ళని క్షమించినటువంటి ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క తగ్గింపు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణం తీసుకొనడు, ఎవడు నా ప్రాణాన్ని తీసుకున్నాడు, నా అంతట నేనే దాచి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నాకు అధికారం. అదండి నిజమైన స్వతంత్రం. అది నిజమైన స్వతంత్రం. ఎవడునో మనల్ని బలవంతం చేయడు. ఈ మంచి పని చేయాలని ఎవడు చెప్పడు మనకి. అర్థమవుతుంది నేను చెప్పేది. దయచేసి నిజమైన స్వతంత్రం అంటే ఇదిగో ఈ మంచి పని చేయి, ఇదిగో ఈ వ్యక్తిని పరామర్శించు, ఈ వ్యక్తిని నువ్వు వీళ్ళ దగ్గర ప్రార్థన చెయ్యి. మనం అడగలేదు కదా బ్రదర్, మనం ఎందుకు వెళ్ళాలి, మనం ఏంటి దాంట్లో తగ్గిపోయిన వాళ్ళం, వాళ్ళ దగ్గరికి పోయి ప్రార్థన, వాళ్ళు అడగలేదు కదా అనుకుంటాం. యాక్చువల్లీ ఎవరు మనల్ని అడగడు. దేవుని వాక్యం సరిగ్గా ఏంటంటది, మళ్ళీ చదవండి వచ్చిన. ఎవడు నా ప్రాణం తీసుకొనడు, ఎవడు నా ప్రాణం తీసుకోలేదు, నా అంతటా నేనే పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం ఉంది, తీసుకోవడానికి మళ్ళీ నాకు అధికారం ఉంది అని ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు చూస్తాం. సో ఒక మంచి పని చేయడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎవరో వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసుకున్నక్కర్లా, ఎవరో వచ్చి మనల్ని విధేయతపడి ప్రాధేయపడినక్కర్లా. దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఉంది అనగా ఏం చేయాలి, మనం స్పందించాలి. ప్రభు హృదయం కలిగిన వారమైతే మనం స్పందించి అక్కడికి వెళ్తాం. మన పొజిషన్ తగ్గించుకుంటాం, మన యొక్క తాహత తగ్గించుకుంటాం. ప్రియమైన దేవుళ్ళ, అక్కడ ఒకవేళ ఇంతకుముందు ఉండడానికి కూడా ఇష్టపడమేమో, వాళ్ళతో రికగ్నైజ్ అయ్యడానికి కూడా ఇష్టపడమేమో ఇంతకుముందు. కానీ ఇప్పుడేమవుతాం, వాళ్ళతో ఉండేదానికి, వాళ్ళని ప్రార్థించడానికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి, వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థించడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేసేదానికి ఇష్టపడతాం. ప్రియమైన దేవుడు, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ వెరీ క్లియర్లీ. ఎవరో వచ్చి అడగాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుడారా, క్రీస్తు ప్రేమను కలిగి నడుచుకోవటమే నిజమైన స్వతంత్రం అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఈ లోకం ఏం చెప్తాంటే నిన్ను నువ్వు కాపాడుకుంటుంది, కానీ దేవుడు ఏం చెప్పాడంటే నిన్ను నువ్వు ప్రభు కల్పించుకోండి, నిన్ను ప్రభు కల్పించుకో. దట్ ఈస్ కాల్డ్ రియల్ ఏమంటారు స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం. పగ తీర్చుకో అని లోకం చెప్తూ ఉంటే క్షమించు అనే చెప్పేది నిజమైన స్వతంత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజలు ఏమనుకుంటారో అనడం ఈ లోకం అనుకుంటే నన్ను వెంబడించు, ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు అనేది నిజమైనటువంటి స్వతంత్రం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుండగా మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకుందాం. మన చూడండి, ఇప్పుడు మనల్ని జైలు వేశారనుకోండి, జైలు బద్దలైపోయింది. అందరూ ఏమనుకుంటారు, బద్దలుగానే పారిపోతారు కదా. పారిపోవటానికి అధికారం ఉన్నా, పారిపోవటానికి స్వతంత్రం ఉన్నా పౌలు శీలలు పారిపోయారా? దట్స్ కాల్డ్ ట్రూ ఫ్రీడమ్. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. అక్కడ కట్టుబడ్డాడు. యాక్చువల్గా గమనించినట్లయితే పౌలు శీలలు పారిపోయి ఉండవచ్చు. బంధకాలు ఊడిపోయాయి, సంఖ్యలు ఊడిపోయాయి, తర్వాత గోడలు, దాన్ని ఏమంటారు, తలుపులు ఊడిపోయి కింద పడ్డాయి. పౌలు శీలలు పారిపోయి ఉండవచ్చు, కానీ పారిపోయారేమో అని అనుకున్నాడు ఎవరు, జైలు అధికారి. కానీ పౌలు శీలలు అంటే మేము ఎక్కడికి వెళ్ళలేదా, మేము ఇక్కడే ఉన్నాం, మేము ఇక్కడే ఉండడానికి ఇష్టపడ్డాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్ ఇస్ కాల్డ్ ట్రూ ఫ్రీడమ్. మనం బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా స్వతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం. పౌలు అదే చెప్తాడు, బంధకాల్లో ఉన్నా కూడా స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాలు పరీక్ష చేసుకున్నాం. మనం ప్రజల చప్పట్ల కోసం నాకు జీవించేది, దేవుని యొక్క ఆమోదం కోసం మనం జీవించాలి. అది నిజమైనటువంటి క్రైస్తవం, నిజమైనటువంటి ఫ్రీడమ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మన విజ్ఞానము, మన సంపద ఏదున్నా సరే ప్రభు కోసం నిజంగా జీవించగలుగుతున్నామా లేదా, ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా కళ్ళు పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశోధనలెన్నో మమ్ముకమ్మగా ప్రాకారము నీవై మా చుట్టూ నిలచితివే. పలు శోధనలెన్నో మమ్ముకమ్మగా
ప్రాకారము నీవై మా చుట్టూ నిలచితివే. అపవాది తంత్రములు అణిచేయను, ఆనంద పరవశము మే పొందను. అపవాది తంత్రములు అణిచేయను, ఆనంద పరవశము మే పొందను. మా చేయి పట్టి నడిపితివే, నీ సాక్షులుగా నిలిపితివే. మా చేయి పట్టి నడిపితివే, నీ సాక్షులుగా నిలిపితివే. యేసయ్యా మా హృదయము ఎరిగితివే. యేసయ్యా మా మనసే కోరితివే. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడవు తండ్రి, మా హృదయాన్ని కోరినటువంటి దేవుడు యేసు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువానైనా మీ హృదయాన్ని తెరిచి ప్రభువా, నిజమైన స్వాతంత్రం అంటే ఏంటో మాకు తెలియజేసిన విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభువా. థ్యాంక్ యూ ఫర్ దై వండర్ఫుల్ మైటీ ప్రెసెన్స్ లార్డ్. యేసయ్యా నా దేవా, నా ప్రభువానైనా నిజంగా తండ్రి ప్రభువానైనా మీ వాక్యమందు ప్రభువానైనా మీ ఆత్మ చేత మేము నడిపించబడినప్పుడు నిజమైన స్వతంత్రులుగా మీకోసం సాక్షులుగా మీతో మేము మెప్పు పొందేవారంగా మేము ఉంటాం. కానీ యేసు ప్రభా, ఈ లోక పరంగా దేన్ని కూడా మేము ఆశించం యేసు ప్రభా. నైనా మనుషుల మెప్పు గాని మనుషుల ఆమోదం గాని తండ్రి నా దేవనైనా వాళ్ళు ఏమనుకుంటారని ఎంత మాత్రం కూడా ఆలోచించక యేసు ప్రభానైనా తండ్రి సర్వసత్యంలోకి తండ్రి మేము వెళ్ళే గొప్ప కృపను తండ్రి మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాయంకాల సమయంలో ప్రభా మీరు మాకు తెలియజేసిన సత్యాన్ని బట్టి మీకు స్తోత్రం యేసు ప్రభా. ఈ సత్యం మమ్మల్ని స్వతంత్రంగా చేస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యానుసారంగా జీవించి మీకు లోబడి జీవించే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ లార్డ్. మీకు స్తోత్రం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను తండ్రి ప్రభా, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా యేసు ప్రభా తండ్రి ప్రభా తండ్రి ప్రభా సర్వ సత్యంలో నడిపించే బిడ్డలుగా ఇక్కడ చిన్న ప్రతి ఒక్కరిని, మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభానైనా తండ్రి మీరు వాడుకోవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. మా అక్కరలన్నీ కూడా మీరు తీర్చి ప్రభా మీరు మహిమ పొందవలసిందిగా వేడుకొంచు మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు, మహిమ గల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవం గల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.